హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. ఈరోజు అయితే మనం ఇంట్లోనే పిజ్జా రెడీమేడ్ బేస్ ఉంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెడీమేడ్ పిజ్జా బేస్ అయితే తీసుకున్నాను. దాని మీద పిజ్జా సాస్ అయితే అప్లై చేయాలి. పిజ్జాకి ఏమేమి కావాలో వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. నేను 2 టైప్స్లో కట్ చేసుకున్నాను. ఒకటి పొడవుగా కట్ చేసుకున్నాను, ఒకటి చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. పిజ్జా బేస్ మీద మనమైతే పిజ్జా సాస్ పూసిన తర్వాత కొద్దిగా చీజ్ అయితే వేద్దాము. వేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మనకి కావాల్సినట్టయితే మనం డెకరేషన్ చేసుకుందాము. నేనైతే ఆనియన్స్ అయితే పెడుతున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే పెడదాము. అవి కూడా మనకి ఎలా కావాలంటే అలా అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటే మనం బయట వందలు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు. మన హెల్త్ని మనమే జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి తింటే అయితే ఏం కాదు. రెగ్యులర్గా అయితే ఇలాంటివి తినకూడదు. పిల్లలకి పెట్టాలంటే మైదాని అయితే మీరు స్కిప్ చేసి ఇలా వీట్ ఫ్లోర్ అయితే పెట్టుకుంటే చాలా హెల్దీ వాళ్ళకు కూడా. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే పెట్టుకున్నాను. ఇలాంటివి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మనం స్నాక్స్ లాగా అయితే పెట్టొచ్చు. బయట కొనకుండా సరిపోతుంది. పన్నీర్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటికి కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసి కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాను. వాటిని పిజ్జా మీద అయితే పెడుతున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు. ఇలా పిజ్జా మీద అయితే మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ ఇంకా పన్నీర్ అయితే పెట్టుకున్న తర్వాత పిజ్జా సీజనింగ్ అయితే యాడ్ చేద్దాము. అవేంటంటే ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్. నేనైతే ఆరిగానో యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా చీజ్ అయితే వేసుకుందాము. మనము ఎంత కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. చీజ్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే కొద్దిగా అయితే వేసుకోవచ్చు. దీని మీద కావాలంటే మనం చీజ్ స్లైసెస్ కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే చీజ్ స్లైసెస్ అవైలబుల్గా లేవు. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ మోజ్రెల్లా చీజ్ మాత్రమే వేసుకున్నాను. నేనైతే కొద్దిగా చీజ్ ఎక్కువనే వేసుకున్నాను. మీ దగ్గర అవెన్ లేనప్పుడు ఇంట్లోనే ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకొని అందులో శాండ్ లేదంటే సాల్ట్ లేదంటే ఏదన్నా మీకు స్టాండ్ లాంటివి ఉంటే అది పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇదైతే మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా అయితే పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అయితే ఉంచుకుంటే మనకి పిజ్జా అయితే రెడీ అవుతుంది. నేనైతే అవెన్లో పెడుతున్నాను. ఇదైతే నాకు అప్రాక్సిమేట్ 300 గ్రామ్స్ అయితే ఉంది. సో నేనైతే పిజ్జా అని ప్రెస్ చేస్తే అక్కడ అది ఎన్ని గ్రామ్స్ ఉందో చూపించింది. దాన్ని బట్టి నాకు 15 మినిట్స్ అయితే టైం చూపించింది. నేను 15 మినిట్స్ అయితే పెట్టాను. 15 మినిట్స్ తర్వాత ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. అప్పట్లోగా నేనైతే నెక్స్ట్ పిజ్జా అయితే రెడీ చేసుకున్నాను. ఇంకొకటి ఎలా చేసుకున్నానంటే పొడవుగా కట్ చేసిన పిజ్జాని చేసుకున్నాను. చూడండి, పిజ్జా అయితే రెడీ అయింది. అన్నీ బాగా కుక్ అయ్యాయి 15 మినిట్స్కి. పిజ్జా బేస్ కూడా బాగా క్రంచీగా ఉంది. అన్ని వెజ్జీస్ కూడా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. దీని మీద కావాలనుకుంటే మీరు మళ్ళీ పిజ్జా సీజనింగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్, లేదంటే ఇలానే తినేయచ్చు. చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఒకసారి ఎవరన్నా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అవెన్ లేకుండా స్టవ్ మీద అయితే ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదైతే మా పాప అడిగింది. మా పాప కోసం అయితే మేము మైదా కాకుండా ఇట్లా వీట్ ఫ్లోర్ అయితే ఆర్డర్ పెట్టి చేశాము. నేను ముందులానే సేమ్ ప్రాసెస్ తోటి మళ్ళీ ఇంకొక పిజ్జా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే అన్ని పొడవుగా కట్ చేసిన వెజ్జీస్ అయితే వేశాను. ఇది కూడా అయిపోయింది. 15 మినిట్స్ అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.